హాయ్ నేను సతీష్. మీ దృష్టిలో టాప్ 5 ఎవరో మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వరల్డ్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఈ ప్రోమోలకు సంబంధించి ఒక వీడియో కూడా అప్లోడ్ చేసా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వారం ఎవరు ఎలిమినేషన్ అనేది అయితే క్లారిటీ వచ్చేస్తూ ఉంది. వాళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. షాకింగ్ ఎలిమినేషన్ అవుతుంది, వాళ్ళకైతే ఫ్యూజులు ఎగురుతాయి. మరి ఎందుకు ఏంటి అనేది ఆడియన్స్ చెప్తున్న దానికి, అలాగే హౌస్ మేట్స్ చెప్పినా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా అర్థం కాకుండా అదే మోసద్వారంలో వెళ్తూ ఉన్నారు. అయితే ఇంకొక మెయిన్ ఏంటంటే నాకు ఇన్స్టాలో ఎక్కువగా అడుగుతున్నది, అలాగే మెసేజ్ సెక్షన్లో కూడా వీడియో కింద అడుగుతున్నది, బయట నిఖిల్ టాప్లో అంటే అన్అఫిషియల్ పోల్స్లో నిఖిలే టాప్లో కనిపిస్తున్నాడు, కానీ అఫీషియల్లో నబీల్ టాప్లో ఉన్నాడంట కదండి. ఆ గౌతమ్ ఓట్లు కూడా ఎక్కువ షేర్ చేస్తున్నారంట అని ఎక్కువ అడుగుతున్నారు. అయితే నాకు అఫీషియల్ అండ్ అన్అఫిషియల్ సమాచారం ఉంటుంది, లీక్స్ అప్డేట్స్ అన్నీ మీకు రోజు చెబుతూ ఉన్నాయి కదా. సో మీకు అదే ఒక ఎగ్జాంపుల్. అయితే ఓటింగ్ విషయంలో మాత్రం ఏంటంటే అఫీషియల్ అన్అఫీషియల్ మిక్సింగ్ చేసి చెబుతా. ఈ లీక్స్ అప్డేట్స్ అంటే మీకు క్యూరియాసిటీ ఉంటుంది, అవన్నీ వచ్చినట్టు చెప్పేస్తూ ఉంటే ఇది మిక్సింగ్ అన్అఫీషియల్ అండ్ అఫీషియల్ చేసి చెబుతా. అయితే నాకు తెలిసి నిఖిలే టాప్లో ఉన్నాడు, పక్కాగా నో డౌట్ నిఖిలే ఉన్నాడు, నబీల్ కాదు. అయితే ఎందుకంటే నిఖిల్ టాప్లో ఉంటే నబీల్ సెకండ్లో ఉన్నాడు. ఓవరాల్గా ఈ సీజన్ టాప్ 3లో 1, 2, 3 ఈ 3 పొజిషన్స్లో నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురే ఉంటారు. మళ్ళీ ఈ ముగ్గురులో కూడా ఎవరు ఏ పొజిషన్ అని కూడా చెప్పేస్తే నబీల్ అయితే విన్నర్ రేసులోంచి జారిపోయాడు. ఆట అతనే చెడగొట్టుకున్నాడు ఒక రకంగా. ఆ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత అతనికి మెయిన్ కమ్యూనిటీ టాక్స్ వల్ల భయంకరమైన డ్యామేజ్ జరిగిపోయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా బాధపడినా పడకపోయినా అదొక వాస్తవం. దాంతోపాటు ఆయన కూడా సేఫ్ ఆడుకుంటూ పోయినాడు. అంతవరకు ఏంటంటే ఒక రైవలరీ కోసం ఎవరితోనైనా నేను రెడీ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడు, ఎవరు 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 వస్తారా, నేను ఢీ కొడదన్నట్టు ఇప్పుడు అల్లాడిపోతాడు. వచ్చిన అవకాశాలన్నీ లైటర్ వేలోకి వెళ్ళిపోయాడు. ఏదో నడుస్తుందిలే నడవలేని మాదిరిగా స్వయంకృతాపరాధమే. ఎందుకంటే మొన్న ఒకటే ఎగ్జాంపుల్, ఆ బ్రష్ టాస్క్లో కూడా వెళ్ళి తీయచ్చు కదా. నేను ఇప్పుడు ఎందుకు తీయాలి, నేను ఎవరిదో బ్రష్ తీసి నామినేట్ చేస్తే వాడికి పాయింట్ ఇచ్చినట్టు అవుద్ది, వాడు వచ్చి నన్ను నామినేట్ చేస్తాడు. ఇదే సేఫ్ గేమ్ అంటే. అది ఎందుకు నీకు ఏదో ఒక పాయింట్, మిగతా హౌస్లో అంతమంది ఆట ఆడుతున్నారు కదా, ఏదో ఒక పాయింట్ తీసుకొని ఇది ఫెయిర్ కాదు, ఇది అన్ఫెయిర్ అనిపించింది, ఇది గ్రూపిజం అనిపించింది, లేకపోతే ఇది ఇంకోటి అనిపించింది, ఇక్కడ డెసిషన్ సరిగా లేదు, లేకపోతే ఇక్కడ హట్టింగ్ అనిపించింది, పక్క వాళ్ళ పాయింట్లు కూడా తీసుకొని మంచిగా ఎలివేషన్ తెచ్చుకోవచ్చు. గేమ్ అంటే అది అంతును, అంతే తప్ప నా జోలికి వస్తే నీ జోలికి వస్తా, నా జోలికి రాకపోతే నీ జోలికి రా అన్నట్టు అది ఆట ఎట్లా అవుతుంది, సేఫ్ గేమ్ అవుతుంది. సో ఆ రకంగా రేసులోంచి అయితే విన్నర్ రేసులోంచి అయితే ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది నబీల్. మరి ఎవరున్నారు విన్నర్ రేసులో అంటే ఖచ్చితంగా నిఖిల్, గౌతమ్, నో డౌట్ 100% కూడా వీళ్ళిద్దరిలోనే ఒకరు విన్నరు ఒకరు రన్నర్ కాబోతున్నారు, అందులో అనుమానం అక్కర్లా. అయితే మీకు ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇక్కడ ఇస్తాయి. ఎట్లా అంటే మీరు ప్రోమోలు చూసిన నా ఎపిసోడ్, నేను ఓటింగ్ రివ్యూస్ కానీ లేకపోతే ఈ అనాలిసిస్లు కానీ, ఎపిసోడ్ రివ్యూలు, ఈ ప్రోమో అనాలిసిస్లు, ఈ ఓటింగ్ అనాలిసిస్లు చేసే వీడియోల కింద మెయిన్ స్టార్ మాలో డిస్నీ హాట్స్టార్లో వచ్చే ప్రోమోల కింద కూడా ఎక్కువ మెసేజ్లు ఏం పెడతా ఉంటారంటే ఒక మైండ్ గేమ్ ఉంటుంది ఇక్కడ. నిఖిల్కి పోటీ గౌతమ్ కాదు, అసలు నిఖిల్ ఎక్కడా గౌతమ్ ఎక్కడా, వాళ్ళిద్దరి అసలు పోటీయే లేదు అని చెప్పడానికి అదొక మైండ్ గేమ్ అట్లా క్రియేట్ చేస్తారు. ఇది పిఆర్ కూడా చేసి మైండ్ గేమ్ ఇది. కావాలనే ఎలా పెడతారు మళ్ళీ ఆర్డర్ కూడా మెసేజ్ మీ టాప్ 5 పెట్టండి అనేటప్పుడు కూడా నిఖిల్, తర్వాత ఏమో నబీల్, తర్వాత గౌతమ్, ఇలా 3 పెడతారు. ఇంకా కొన్ని మెసేజ్లు ఎట్లా పెడతారు మరి అన్నీ ఒకే లెక్క పెట్టకుండా కొన్ని వేల మెయిల్ ఇస్తూ రకరకాల పేర్లతో. రెండోది ఏంటంటే ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, 3 ప్రేరణ, 4 గౌతమ్ ఇట్లా పెడతారు. అయితే 3వ ప్లేస్ లేకపోతే 4వ ప్లేస్ కొన్నింటి అసలు పెట్టనే బెటర్ గౌతమ్ పేరు ఇట్లా పెడతారు. అంటే రియాలిటీకి చాలా దూరంగా. మొన్న ఫ్యామిలీ వీక్ అయింది, ఆ సెలబ్రిటీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడు కూడా ఎవరికి ఎంత పెట్టినారు, నిఖిల్కి 3 టాప్ 1లో పెడితే గౌతమ్ 3 టాప్ 1లో పెట్టారు. అట్లా నిఖిల్కి ఒక 5 వరకు సెకండ్ ప్లేస్లో పెడితే గౌతమ్ కృష్ణకి 3rd, 4th, 5th అట్లా పెట్టారు. మొత్తానికి వీళ్ళిద్దరిది ఎక్కువగా ఫస్ట్ పొజిషన్స్లో సెకండ్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని వేల మెయిల్ ఐడీస్తో ఇట్లా పెడుతూనే ఉంటారు. ఆ పాజిటివిటీ కోసం, నిజమేనా నిఖిలే ఉన్నాడు కదా, కనిపిస్తుంది కదా, ఇంతమంది పెడుతున్నారు కదా మెసేజ్లో, ఓ పోటీలో కూడా లేడా, ఊరికే బయట జరుగుతున్న బజ్జా అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి, అసలు ఇతడు రేసులోనే లేడు అని చెప్పడానికి ఇలాంటి రకరకాల మైండ్ గేములు, స్కెచ్లు జస్ట్ లైక్ పొలిటికల్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎట్లా జరుగుతాయో స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్ ఆ మాదిరిగా ఇలా జరుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు ఓవరాల్గా కూడా చూసుకుంటే నిఖిల్ పర్సంటేజ్ 44% ఉంది ఇప్పటికి యావరేజ్గా. అన్నింటిలో చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. ఇంక రేపు మిడ్ నైట్ వరకు ఉంది కనుక
44 అయితే ప్రస్తుతానికి ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక నబీల్ 31% వరకు ఉంది, మళ్ళీ పుంజుకుంటున్నాడు, కాస్త పికప్ అవుతుంది, ఆ జీల్ కనబడుతుంది. మెయిన్ అయ్యో జారిపోతున్నాడు, ఓటింగ్లోంచి రేసులోంచి వెనకబడుతున్నాడు అనేది వాళ్ళ ఫాలోవర్స్ కూడా గట్టిగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఈ సీజన్లో ఎక్కువ హైప్ ఇచ్చి ప్రచారం చేసిన కొద్దిమంది కంటెస్టెంట్స్ ఇతని తాలూకు కూడా ఒకటి. ఆ వరంగల్ సైడ్లో మనవరోడు మనవాడు గెలిపించని విపరీతంగా ప్రచారం చేసినట్టుగా మళ్ళీ ఊపు వచ్చింది. ఎందుకంటే టాప్ 5కి దగ్గర పడింది, టైటిల్ రేసులోకి వెనకబడిపోతున్నాడు. మొన్న ఆయన కోసం వచ్చిన వాళ్ళు చెప్పారు కదా, ఎవరు మణికంఠ, ఇంకొక అమ్మాయి నైనిక, వీళ్ళు కూడా నువ్వు రేసులో ఉండాలంటే ఇంకా గట్టిగా ఆడాలి, నామినేషన్లు చేయాలి, పాయింట్లు మాట్లాడాలి, అన్నీ చేయాలని. సో వాళ్ళకు కూడా అర్థమయ్యింది సిచ్యువేషన్ సినారియో. సో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, మళ్ళీ లేపుతూ ఉన్నారు. అట్టగా 3వ ప్లేస్లో ప్రేరణ 10% తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటికి రియలైజేషన్ రావట్లే. ఒక విషయంలో వచ్చింది, రోహిణి విషయంలో నేను బ్లండర్ చేశాను, అది ఎవిక్షన్ షీల్డ్ కోసం ఆ అమ్మాయికి ఇవ్వాల్సిందని సారీ చెప్పింది. అలాగే నోరు జారేస్తారని, మాటలు విసిరేస్తారని ఆ విషయంలో కూడా రియలైజ్ అయ్యింది, సారీ చెప్పింది. కానీ ఇంకా అర్థం కావట్లా. ఇంకా ఏమంటుందంటే, ఇప్పుడు బయట వాళ్ళు మేము అందరం గ్రూప్ గేమ్ ఆడడం ఏంటి, మనది గ్రూప్ గేమ్ కాదు అని చెప్పుకుంటూ ఇప్పుడు బయట నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్, అలాగే ఆడియన్స్ కూడా ఏదో గ్రూప్ అయిపోయి వీళ్ళైనా టార్గెట్ చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఆవిడ. ఇంకొన్ను ఈ నబీల్ కూడా ఆ విషయంలో అర్థం కావట్లేదు, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే లేదులే నేను నామినేట్ చేశాను కాబట్టి 9కే వచ్చి చెప్పింది, లేదులే వాళ్ళు మనతో తలబడ్డారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్గా ఫస్ట్ డే వచ్చారు కదా, అవుట్ అయిపోయారు కదా, ఆ అసూయతోనే మనకేదో పెట్టేశారు అన్నట్టుగా ఈ ప్రేరణ నబీల్ చూస్తుంటే ఏదో అంటారు కదా, నెబ్బా నీ బెట్ట కనిపించింది. ఇంకా వాస్తవాలు ఇంకా తీసుకోలేకపోతే అట్ట. నిజంగా ఎంత అమాయకంగా ఉన్నారంటే, బయట వాళ్ళందరూ ఏదో కక్షతోనే మనల్ని పెట్టేశారు, వాళ్ళకి ఏం అవసరం. ఇప్పుడు శేఖర భాషకు, మణికంఠకు, నైనికకు, సోనియాకి, లేకపోతే సీత, వీళ్ళందరూ అవుట్ అయిపోయారు, ఆదిత్య భూమి వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఎవరైనా వాళ్ళకు ఫరక్ పడదు, ఎవరైనా మాకు ఓకే అన్నట్టే ఉంటుంది. హౌస్లో అట్లా కొద్దిగా నెగిటివ్, బయటకు వచ్చాక మళ్ళీ అందరూ కలుస్తారు. ఇక్కడ హౌస్లో పాజిటివ్ వైబ్ ఉన్న వాళ్ళకి అవతల బయట కూడా కొద్దిగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆ నెగిటివ్ ఉన్నా సరే కలుస్తారు, ఫంక్షన్స్ చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు. ఒక కొన్నాళ్ళు జర్నీ ఉంటుంది, తర్వాత ఎవరి దారి వాళ్ళదే, వాళ్ళకి ఇంకేం అవసరం. ఇంకా సరే అబ్బే వాళ్ళందరూ గౌతమ్ మీద ప్రేమతో పెట్టేశారు, అసలు గౌతమ్ని ఎందుకు పెట్టేశారు, గౌతమ్ని అట్లా పెట్టేశారు, మనల్ని కావాలని ఇంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అంతా గ్రూప్ అయిపోయారు, కావాలని మాట్లాడుకుని టార్గెట్ చేసి వచ్చి మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మరి హౌస్ మేట్స్ తలుగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందుకే గ్రూప్ అయిపోయారా? బయట ఆడియన్స్ ఏం చెప్పుకుంటున్నారో అదే చెప్పారు వాళ్ళు. చిన్న ఇంత ఇన్పుట్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఎలా ఆట మార్చుకుందాం, తప్పులు ఎలా దిద్దుకుందాం, ఎలా ముందుకు వెళ్దాం అనేసి ఎవరైనా ఆలోచిస్తారు, తెలివిగా ఆడుకుని అలా ముందుకు పోతారు, అంతే తప్ప దాన్ని పాజిటివ్గా తీసుకుని ఓకే సరే పొరపాట్లు జరిగితే ఒక హౌస్లో ఉన్నాం, బయట జరుగుతుంది తెలియదు, నాకు తోచిన రీతిలో వెళ్ళిపోయాను, ఇక్కడ ఇది జరిగింది అన్నారు కాబట్టి ఇది మార్చుకుందాం, ఇది రిపీట్ కాకుండా చూసుకుందాం అన్నాడు తెలివైన ఆటగాళ్ళ లక్షణం. అది లేకుండా ఇంకా మాది తప్పు కాదు, మేము గ్రూప్ కాదు, మీదే గ్రూపు, మీదే బయట వెళ్దే అనుకుంటే ఎంతకంటే అమాయకత్వం ఏముంటుంది. సో అందుకే ఇంకా తగ్గుతుంది, ఆమె 10 ఉంది. తర్వాత యష్మి 9% ఉంది, పృథ్వీ ఏమో 7% ఉంది. మొత్తానికి ఈ ముగ్గురు ఆల్మోస్ట్ ఈక్వల్ అనే చెప్పాలి, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, 1 నుంచి 2% డిఫరెన్స్ ఉంది. సో ఈ ముగ్గురులోని ఎవరికి మరి ఈ ముగ్గురులోనే ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలా, షాకింగ్ అయితే వాళ్ళకు ఉంటుంది కానీ బయటకైతే ఉండదు, ఎందుకంటే అర్థమైపోయింది ఇక్కడ సినారీ. అయితే ఎక్కువ శాతం పృథ్వీకే బ్యాటింగ్, ఎందుకంటే యష్మికి కొద్దిగా ఈరోజు ఎపిసోడ్ తర్వాత గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు కానీ వేస్తారంటే పృథ్వీ పక్క అవుట్. అదే ఒకవేళ పృథ్వీకి నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువ ఓట్లు వేశారంటే యష్మి అవుట్. వీళ్ళిద్దరికీ గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఓట్లు వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేద్దాం, ఎవరిని పంపిద్దాం అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి షేర్ చేస్తే యష్మి పక్కా అవుట్. అదే గౌతమ్ ఫ్యాన్స్ ఈ పృథ్వీ చాలా ఎక్కువ చేస్తుండే మీద మీదకి వచ్చేసి ఆ రౌడీజం, గోండేజం అట్లాగే ఉన్నాడు, సర్లే ఇతను ఎలాగైనా బయటికి లాగేయాలనుకుని యష్మికి కనుక వాళ్ళు షేర్ చేశారంటే ఓట్లు, ఆయన నో డౌట్ పక్కా వచ్చేస్తారు. సో మొత్తానికి హౌస్లో వాళ్ళు ఆడుతుంటే హౌస్ బయట వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ గేమ్ ఆడుతున్న ఈ రకంగా ఉంది. సో ఈ ముగ్గురులోనే మొత్తానికి ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే గౌతమ్ ఈ వారం నామినేషన్లో లేడు, అలాంటప్పుడు అతనితో కయ్యం పెట్టుకోకూడదు. కానీ ఈ పృథ్వీ గొడవపడి పెద్దగా డ్యామేజ్ చేసుకుంటున్నాడు, మూర్ఖత్వంగా వెళ్తా ఉన్నాడు, వెనక ముందు ఆలోచించట్లే, ఒకే మాట పట్టుకొని పీకుతాడు, అలాగ బిహేవియర్ అయితే వెరీ వరస్ట్ అనే చెప్పాలి. సో ఇప్పుడేంటి, ఇతనికి పంపించాలి అనుకుంటే ఈ సాల్తీ అవుట్, నో డౌట్. ఫ్యాన్స్ యష్మికి కానీ గౌతమ్ ఫ్యాన్స్ యష్మికి ప్రేరణకి దబిడి బాధేశారంటే 5% ఘనంగా ఇచ్చారంటే అవుట్, నో డౌట్ వచ్చేవచ్చు. కాకపోతే పృథ్వీ నా అంచనా ప్రకారం కూడా అతను ఆట ఎన్ని రోజులు ఆట చూసిన తర్వాత టాప్ 5 కాదు కదా, ఈ వారానికి కూడా హౌస్లో ఉండేదానికి అర్హత లేదు. పోనీ ఈ వారం మెగా చీఫ్ అయిపోతే మరో వారం సేవ్ చేసేసి టెక్నిటివ్ ఫినాలే ద్వారా ఫైనల్లో పెట్టాలనే ప్లాన్లో ఉన్నట్టే కనిపిస్తుంది. మరి ఈ వారం చీఫ్ అయితే సేవ్ అయిపోతే 13వ నామినేషన్లో ఉండడు,
ఆ వారం టికెట్ ఫైనల్ గెలుచుకుని డైరెక్ట్గా టాప్ 5లోకి వెళ్ళిపోవచ్చు. ఈ వారం మరి ఆయన ఉంచాలనుకుంటే ఆ టాస్క్లు సపోర్టింగ్ టాస్క్లు పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఏం టాస్క్లు పెట్టారు, ఫైనల్గా ఎవరు మెగా చీఫ్ అయ్యారు, నాకు కాసేపట్లో అప్డేట్ వచ్చేస్తుంది. అది రాగానే ఒక వీడియోలో అనలైజ్ అయితే చేస్తా. అట్టగా మరి ఇంతకు ముందు అయినా ఆ రోప్ టాస్క్కి సంబంధించి గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ ఆడాడా లేదా, ఫెయిర్గా చేశాడా అన్ఫెయిర్గా చేశాడా, ఆయన చేతిలో వీళ్ళ జాతకం పెట్టారు కదా, అది ఎట్లా ఆడాడు ఏం జరిగింది ఫుల్ డీటెయిల్డ్గా డెప్త్గా చేస్తా. ఆయన గ్రూప్ గేమ్ ఆడేశాడు, ర్యాట్కి సపోర్ట్ చేశాడు అంటున్నారు కాబట్టి నిజంగా ర్యాట్కి సపోర్ట్ చేశాడా చేయలేదు ఏం జరిగిందో అనలైజ్ చేస్తా. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.